ఉపాధ్యాయురాలు స్నేహలతో బదిలీ అయినప్పటికీ రిలీవ్ కావద్దంటూ ఆమె భర్త ప్రవీణ్ అనే ఉపాధ్యాయుల సంఘ నాయకుడు నరసింగారావు బెదిరింపులకు గురిచేసి దాడి చేసిన సంఘటన మెదక్లో నా మాట వినవా అంటూ నిన్నటి రాత్రి మెదక్ పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రవీణ్ ను నానా దుర్భాషలాడుతూ పిడిగుద్దులు గుద్దాడంటూ బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు తెలిపారు. ఇక ఈ విషయంపై డిఈఓకు మహిళా ఉపాధ్యాయురాలు స్నేహలత ఫిర్యాదు చేసింది. సరే పో అన్నాడు. పో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆయనతో గుంజి కొట్టింది సార్. దాని జోడుకొని నన్ను బయట బదనాం చేస్తున్నావురా అని చెప్పేసి కడుపులో బాగా గుంజింది సార్. అయితే నేను అన్న మీ కాలు మొక్క సార్ నాకు మా కొడుకు హాస్పిటల్ ఉన్నట్టు డిగ్రీ కోసం పోతున్నాడు అంటే గోడకి కొట్టింది సార్. బాగా నేను అట్లా కూడా అన్న కాలు మొక్క సార్ ఇచ్చిపెట్టు నేను అనలేదు సార్. అయితే నీ కాలు మొక్క తప్పైతే ఇంకోసారి అన్నా కూడా కింద వేసి కొట్టింది బాగా పడిపోయినాను. ఎన్ని గంటలకు రాత్రి? 8-8:30 మధ్య సార్. పెట్రోల్ పంప్ ఇండియా అయిపోయింది. సీసీ కెమెరాల్లో కూడా అంతా క్లియర్ అయింది. నేను గోరు చేయకుండా మా అన్న వాళ్ళకి మా మేడం జూనియర్ అవుతుంది సార్. ఆమె మీద వర్క్ బడ్జెట్ బాగా అవుతుంది అన్న సార్. ఇది ఒకటే మాట. దానికి కూడా నేను స్కూల్కి పోగానే అని అంటున్న వాటకు నన్ను బదనాం చేస్తున్న వాట బయట అని చెప్పేసి సిస్టమ్ అంటే పోతుంది సార్. నేను రోజుల్లో చంపేస్తాను. శివైపల్లి నువ్వు పోయేది మాకు తెలుసు. అక్కడ సీసీ కెమెరా పెడితే నువ్వు ఎక్కువ డ్యూటీ చేస్తావు నా మండలం ఏదో కష్టం నీ సంగతి తీసుకో అని చెప్పేసి అన్న కూడా కాలం వస్తుంది సార్. నేను పోవాలన్న కొడుకు రాలేదు. అంత పెద్ద మనుషులు అవుతారు సార్. మా మేడం చిన్నది అవుతుంది, వర్క్ పడేది బాగా అవుతుంది. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి బయట పనులు అవి ఉంటాయి, ఎక్కువ స్కూల్ ఉండదు. ఆమెకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మా స్కూల్కి ఒక ఆయన అరుణ్ అనే అబ్బాయి